बाद में बोलता हूँ। స్లో మహబూబ్ నగర్ ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యలో ఉంటూ వారిలో ఒకరిని అనిపించుకోవాలని చెప్పి రాజకీయంలో దిగడం జరిగింది. విదేశాలలో 25 సంవత్సరాలు ఉన్న తర్వాత మన వాళ్ళు, మన సొంత ఊరు వాళ్ళు, మన సొంత జిల్లా వాళ్ళు, వాళ్ళతో జీవితం గడపాలని చెప్పి వాళ్ళ సుఖ దుఃఖాలన్నింటిలో కూడా భాగస్తుని కావాలని చెప్పి ఆనాడు రాజకీయంలోకి నేను దిగడం జరిగింది. సీటు వచ్చినా సీటు రాకపోయినా ఓడిపోయినా గెలిచినా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉన్నవాడిని. 1996లో పోటీ చేశాను. 98లో పోటీ చేయడం జరిగింది బీజేపీకి వెళ్ళి. 99లో పోటీ చేసి బీజేపీ తరఫు నుంచి గెలవడం జరిగింది. దాని తర్వాత 2004లో సీటు రాకపోయినా పార్టీతోటే ఉండడం, ప్రజల మధ్యలోనే ఉండడం, మహబూబ్ నగర్ ప్రజలతోటే ఉండడం జరిగింది. 2009లో ఇక్కడ నుంచి కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో నిలబడతారు అని చెప్పి 11 రోజుల ముందే నన్ను చేవెళ్లకు షిఫ్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణ కోసం కేసీఆర్ గారు పోరాడుతున్న దాన్ని చూసి వారికి మహబూబ్ నగర్లో తప్పక అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేవెళ్లకు షిఫ్ట్ అయిపోయాను. అక్కడ 9,000 ఓట్లతోటి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మన మహబూబ్ నగర్ ప్రజల్లోనే కేసీఆర్ గారు నాకు తెలంగాణ సాధించుకునే దాంట్లో తెలంగాణను తీసుకొస్తామనే ప్రేరణతో తప్పక తెలంగాణ వస్తుంది, మన తెలంగాణ ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళందరూ నష్టపడ్డారో వారికందరికీ కూడా మన తెలంగాణ సాధించి పెట్టాలే ఉద్యమంలో నీవు కూడా నాతో పాటు రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక పెద్ద అదృష్టంగా వారితో చేరడం జరిగింది. వారు నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు రాస్తా రోకోలు కానీ, వంట వార్పులు కానీ, రోడ్లు దిగ్బంధం చేయడం కానీ, ఇవన్నిటితోటి జైలు కూడా, మహబూబ్ నగర్ జైలుకు కూడా 3 రోజులు జైలు కూడా పోవడం జరిగింది. రైల్వే కేసులు కూడా మా మీద ఎన్నో ఉండడం జరిగింది. దాని తదుపరి తెలంగాణ రావడం, తెలంగాణ వచ్చినప్పుడు మేమందరం కూడా పోరాడి నా ఒక్క భాగం కూడా దీంట్లో ఉన్నది. నేను కూడా కష్టపడి అన్నగా కేసీఆర్ గారు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఒక పెద్ద అదృష్టంగా నేను భావించి నేను ఆ రోజు చాలా సంతోషపడి తెలంగాణ సాధనలో నేను కూడా ఒక యోధాను, నేను కూడా ఒక పోరాడినవాణ్ణి అని చెప్పి చాలా సంతోషించాను. దాని తర్వాత కేసీఆర్ గారు నాకు సీట్ ఇవ్వడం, దాని తర్వాత నేను మళ్ళా టీఆర్ఎస్ నుంచి ఎంపీ అయిన తర్వాత, ఎంపీగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారు నాకు ఒక ఉన్నతమైన స్థానంలో వారు నాకు టీఆర్ఎస్ పార్టీలో అంటే తెలంగాణ తరఫు నుంచి మొట్టమొదటి ఫ్లోర్ లీడర్గా నన్ను ఎన్నుకొని వారు నా భుజస్కంధాల మీద తెలంగాణ ఒక బాధ్యతను పార్లమెంట్లో పెట్టిన దానికి నేను చాలా సంతోషించి నేను అనుకుంటాను, నా మనసుకు తృప్తి ఉంది. ఈ 5 సంవత్సరాలు తెలంగాణని పార్లమెంట్లో దేశవ్యాప్తంగా పటం మీదనే కాకుండా ప్రపంచ పటం మీద కూడా ఏదైతే ఉన్నదో నేను మన తెలంగాణను తీసుకెళ్ళానని చెప్పి నాకు నమ్మకం ఉన్నది. అక్కడ నాతో పాటు ఉన్న ఎంపీలతోటి అందరితోటి కలిసి నాతో గెలిచిన 11 మంది, దాని తర్వాత మాకు 3 మంది యాడ్ అయ్యారు, 14 మంది అందరం కూడా కలిసి తెలంగాణకు రావాల్సిన హక్కులు 67 సంవత్సరాలు దోపిడీ అయిన తెలంగాణని అక్కడ ఢిల్లీలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పొందుపరుచున్నాయో ఎయిమ్స్ కానీ, లేకపోతే హైకోర్టు కానీ, లేకపోతే ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సెస్ కానీ, ఇవన్నిటి కోసము రైల్వే జోన్స్ కానీ వీటి కోసం అన్నిటి కూడా పోరాడి నా తెలంగాణ వాణిని, తెలంగాణ ప్రజల వాణిని అందరినీ కూడా ఢిల్లీలో వినిపించి మెప్పు పొందానని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల టర్మ్లో నా మహబూబ్ నగర్లో కూడా అత్యధిక నిధులు కూడా తీసుకొచ్చి
పాస్పోర్ట్ కేంద్రం ఎక్కడ లేకున్నా కానీ పాలమూరు బిడ్డల కోసం పాస్పోర్ట్ కేంద్రం పెట్టించి సిసిఐ అనేది కాటన్ పర్చేజింగ్ వాళ్ళు మన రైతాంగం అందరూ కూడా బాధలు పడుతుంటే వారి కోసం ఒక సిసిఐ సెంటర్ని కూడా మనమందరం కూడా ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం 350 కోట్లు దాంట్లో టర్నోవర్ ఉంటే ఈ సంవత్సరం 750 కోట్ల టర్నోవర్ కూడా అది చేస్తున్నదన్న సంగతి మీ అందరు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఎంతో ఆంక్షతోటి ఎన్నో రోజుల నుంచి ప్రజలందరూ కూడా అల్లాడి వాళ్ళ కోరిక డబులింగ్ అనేది రైల్వే డబులింగ్ అనే దానిని కూడా సాధించి కేంద్రంలో ఉన్న మంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని కూడా తెప్పించుకొని ఆల్మోస్ట్ పూర్తి అయ్యే స్టేజ్కి కూడా తీసుకొచ్చామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మహబూబ్ నగర్లో ఈ ట్రాఫిక్ జామ్లతోటి ఎన్నో బాధలు పడుతుంటే జడ్చెల్ల టు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దాకా దీనిని డబలింగ్ చేయడం అంటే 4 లేన్స్ చేసే ప్రాజెక్టు 200 కోట్ల రూపాయల దానికి ఆల్రెడీ టెండర్ అయిపోయింది, ఎల్ఓఏ అయింది, మీరందరూ కూడా చూస్తున్నారు, పనులు కూడా జరుగుతున్నాయి. అంటే అటువంటి దానికి ఎన్నో వర్క్స్ చేయడం. అంతేకాకుండా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనకు కేసీఆర్ గారు మన బిడ్డలందరి మహబూబ్ నగర్ బిడ్డలందరూ కూడా వలసలు పోకూడదు, వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవితం ఉండాలి, ఎన్నో సంవత్సరాల నుంచి మనకు నీళ్లను దోపిడీ చేశారు, అటువంటివి మనకు రిజర్వాయర్లు కట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి 20 లక్షల ఎకరాలను సాగు చేయించాలని చెప్పి వారు వేసిన ప్రణాళికకు కేంద్రం నుంచి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సెస్ అన్నిటిని కూడా సాధించానని చెప్పి నా మనసుకు తృప్తి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇన్ని మంచి అవకాశాలు నాకు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. చాలా ప్రేమగా అంటే ఒక సొంత తమ్మునిగా నన్ను ఎల్లప్పుడూ కూడా వారు ట్రీట్ చేసేవారు, పక్కన కూర్చోబెట్టి నన్ను భోజనాలు చేయించేవారు. అంతేకాకుండా ఉన్నత స్థానంలో ఉన్నత పదవులలో కూడా వారు నన్ను ఉన్నత మీటింగ్స్లో కూడా వారు నన్ను పక్కలో కూర్చోబెట్టుకునేవారు. పెద్ద మీటింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ప్రపంచ సభలు ఎప్పుడైతే అయ్యాయో ప్రపంచానికి చూపించే విధంగా ఆనాడు కూడా నన్ను వారు పక్కల్లో కూర్చోబెట్టుకొని వారు నాకు ఎంతో ప్రేమగా ఆదరంగా వారు నన్ను చేయడం జరిగింది. నా బర్త్డే ఏదైతే అయిందో పోయిన సంవత్సరం ఆ బర్త్డే నాడు వారు కేక్ కట్ చేసి నన్ను పర్సనల్గా ముద్దు పెట్టుకోవడం జరిగింది. అంటే అంతా నాకు వారు కూడా ఎంతో ప్రేమగా ఎంతో మంచిగా కేసీఆర్ గారు నన్ను ఒక తమ్మునిగా మంచి చూడడము అని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడడం, ఒక ఉన్నత పదవిలు ఇప్పించడం, ఎన్నో విధాలుగా వారు నన్ను పైకి తీసుకొచ్చిన ఇవన్నిటిని కూడా చూస్తున్న తర్వాత ఇవాళ నా పేరు అనేది మళ్ళీ ఈ ఎలక్షన్స్లో నా పేరు తీసేసి ఇంకొక వారికి ఏదైతే ఛాన్స్ ఇచ్చారో అది చూస్తుంటే ఎందుకు అది చేశారు, ఏమి చేశారు, ఏ విధంగా చేశారు అనే దానికి జవాబు మాత్రం నా దగ్గర లేదు. దానికి జవాబు ఎవ్వరు ఎట్లా ఏం చెప్పగలుగుతారు అనే దానికి, ఎందుకంటే నా మనసు పూర్తిగా నేను ఎప్పుడు కూడా ఇవాళటి దాకా కూడా మచ్చలేని రాజకీయం చేసిన వాడిని. అందరూ కూడా ఏపీ జితేందర్ రెడ్డి అంటే ఆల్ పార్టీ జితేందర్ రెడ్డి అనేవారు. కానీ నేను అనుకుంటాను చంద్రుడు అసొంటి వాడే ఆయనకి ఈర్ష్య వచ్చినట్టుంది, చంద్రునికి ఈర్ష్య వచ్చినట్టుంది. అరే నాకే మచ్చ ఉంది, ఈ జితేందర్ రెడ్డికి మచ్చ లేదే అని చెప్పి నా మీద కొన్ని మచ్చలు పెట్టి ఆ మచ్చల ద్వారా నా సీటును తీసుకున్నారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాకు ఇంత మంచి చేసిన వారు ఇంకా ముందు కూడా నాకు ఏదన్నా మంచి ఆలోచించుంటారు కానీ చెడ్డగా ఆలోచించారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా నేను ఇంకా వారితో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. స్కూటినీలు ఇవన్నీ వేస్ట్. నేను చెప్పాల్సింది చెప్పిన రైట్. ఓ ఫోన్ వచ్చిందా, ఇది వచ్చిందా, పోయిందా, చేసిందా, అదంతా కూడా ఏదైతే ఉన్నదో దట్స్ ఆల్ ఇంటర్నల్ మ్యాటర్స్. అర్థమైందా? సో అది డిటెక్షన్కు సంబంధం, ఇట్స్ నాట్ ప్రెస్ మీట్ సంబంధం. మా నాయకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేస్తాను. రైట్ 100 మీకు అదే చెప్పాను కదా, మా కేసీఆర్ గారి మీద నాకు ఫుల్ విశ్వాసం ఉన్నది. వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ముందుకెళ్తాను. అన్నీ కూడా ఆత్మ పరిశీలనకు వదిలిపెడుతున్నా. వాళ్ళ ఆత్మలకు నేను అన్నీ వదిలిపెడుతున్నాను. వాళ్ళు ఏవేవి చెప్పుకుంటున్నారో, ఏం చేస్తున్నారో, ఏందో దాని అన్నిటిని కూడా వాళ్ళ సొంత ఆత్మల మీద వాళ్ళే దానికి జవాబు చెప్పుకోవాలని చెప్పి నేను ఇచ్చిపెడుతున్నాను. అంటే 5 ఏళ్ల పాటు ప్రజలకు దగ్గరగా ఉండి
ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు? అంటే నీకు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ చెప్పమంటావా? చాలా మంచిగా చెప్పిన కేసీఆర్ గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ఉంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ప్రజలకి ఎప్పుడు నేను దూరం కాను, ప్రజలకు దూరం అయ్యే ప్రసక్తే లేదు. నాకు ఇగో సొంత ఇల్లు ఉన్నది, సొంత ఫామ్ హౌస్ ఉన్నది, సొంత ల్యాండ్ ఉన్నది. నేను పాలమూరు బిడ్డను. నేను పాలమూరు నుంచి నేను ఎక్కడి నుంచో వలస వచ్చినోని కాదు. కాబట్టి నేను ఉండేది ఇన్నే, మీ మధ్యలోనే ఉంటాను, మీతో పాటే ఉంటాను. ఏ విధంగా అయినా సుఖ దుఃఖాలు మీతో పాటు పంచుకుంటాను.